హైడ్రా. ఇప్పుడు ఈ పేరు వింటే చాలా మంది హడలిపోతున్నారు. హైడ్రా అనే ఆటం బాంబ్ హైదరాబాద్ ని షేక్ చేస్తోంది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నాలాలు, చెరువులను మింగేస్తూ చేసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ దడపుట్టిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా సరే నిమిషాల్లో నేలమట్టం చేస్తోంది. 20 రోజుల నుంచి బుల్డోజర్లనే కాన్వాయ్గా చేసుకుని సాగిస్తున్న వేట ఇది. వన్స్ బుల్డోజర్ ఆన్ అయిందా బిల్డింగ్ కూలేదాకా ఆఫ్ కాదంతే. ఈ హైడ్రా పుట్టి నెల రోజులు కాకుండానే దశాబ్దాల నుంచి కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తోంది. పాతికేళ్ల కింద హైదరాబాద్కు ఇప్పటి హైదరాబాద్కు ఎప్పుడైనా తేడా గమనించారా? నేల అనేదే మచ్చుకైనా కనిపించకుండా ఆకాశమంత ఎత్తులో అందమైన అంతస్తులతో నిండిపోయింది. మురిపించే భవన విజయం సరే, మన భాగ్యనగరం కోల్పోతున్నదేంటి? నగరానికి మనుగడనిచ్చే చెరువులని మన చేతులతోనే పూడ్చేస్తున్నామా? అందుకేనేమో హైడ్రా వచ్చి హారన్లు మోగిస్తుంటే చెరువులను మింగిన భూభకాసురుల లెక్క ఇట్టే తేలిపోతుంది. దెబ్బకు ఒక్కొక్కరి గుండెలు చెరువులైపోతున్నాయి. భాగ్యనగరానికి పట్టిన పర్యావరణ దౌర్భాగ్యాన్ని వదిలిద్దామని, చెరువుల్ని కబ్జాగాళ్ల నుంచి కాపాడుదామని హైడ్రాని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అవును, ఒకప్పుడు లేక్ సిటీగా వర్ధిల్లిన భాగ్యనగరం ఖ్యాతి ఇప్పుడు కబ్జాల కారణంగా కాలగర్భంలో కలిసిపోతుంది. మహానగరంలో చెరువులంటే ఉన్నా లేనట్టుండే ఎండమావులే అని చెప్పుకోవాల్సిన దుస్థితి. వందలాది ఎకరాల భూ ఆక్రమణలతో చెరువులు జీరో సైజ్కి కుంచుకుపోతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ఓఆర్ఆర్ లోపల 455, వెలుపల 2402, మొత్తం కలిపి 2857 వాటర్ బాడీస్ ఉండాలి. ఇది అధికారిక లెక్క. కానీ కబ్జాదారుల దుర్మార్గాలతో రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన 100కు పైగా చెరువులు కనుమరుగయ్యాయి. జిహెచ్ఎంసీ పరిధిలోని 182 చెరువులు, పూర్తిగా 76 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. మహానగరంలో 44 ఏళ్లలో 60% పైగా చెరువులు అన్యాక్రాంతం అవుతుంటే మౌన ప్రేక్షకులులా చూస్తూ ఉండిపోయామని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిపోర్టులే పాలకులను ఎండగట్టింది. భాగ్యనగరంలో చెరువులపై వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. యథేచ్ఛగా ఇళ్లు, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్లు వెలసి చెరువుల జాడలే లేకుండా చేశాయి. మరీ ముఖ్యంగా భూముల రేటు పెరిగిన ప్రతి చోట చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. తాజాగా ఇప్పటి వరకు కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొంది. మొత్తం 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన ఒక నిర్మాణం, అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాలని కూల్చివేసినట్లు పేర్కొన్నారు. కళ్లెదుటే కనుమరుగైపోతున్న జల వనరులని కాపాడుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ పరిస్థితి అగమ్య గోచరం అవుతుందని హైడ్రా పేరుతో ఉక్కుపాదానికి సిద్ధమైంది రేవంత్ ప్రభుత్వం. హైడ్రాతో ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తుంటే, ఏదేమైనా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తగ్గేదేలే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Please subscribe .news.